నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయంలో జనసేన కీలక పాత్ర వహించిన తర్వాత దాదాపు 6 నెలలుగా అంత కామ్ సార్. అంటే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. రీసెంట్గా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు, కాదు సీఎం చేసేయాలని మరికొందరు టీడీపీ నాయకులు కమెంట్ చేసిన తర్వాత జనసేన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద నెగిటివ్ పోస్టులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కొంతమంది జనసేన కార్యకర్తలు అండ్ ద్వితీయ శ్రేణి జనసేన నాయకులు కూడా ఏదో పవన్ కళ్యాణ్ మీద వెన్నుపోటు పొడవడానికి ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనవసర వివాదాలు, విభేదాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు అంటూ శ్రేణులకు, నాయకులకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు సార్. ఒకసారి ఆ లేఖ ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిన పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164 స్థానాలు, 175 స్థానాలకి, ఎన్డీఏ కూటమికి 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారు, కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్న, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నా సరే, దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చెయ్యి కలిసి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియచేస్తూ ఉన్నాను అంటూ, నాకు తెలిసి మధ్యకాలంలో ఇంత సుదీర్ఘంగా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు సార్. మెసేజ్ అనే కంటే స్వీట్ వార్నింగ్ అంటే బాగుంటుందేమో. జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా వివాదాల జోలికి వెళ్ళొద్దు, కూటమి ప్రభుత్వంలోని అంశాలపై అంటే దాని మీద ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయొద్దు, అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎందుకు పదే జనసేన కార్యకర్తల్ని అండ్ శ్రేణుల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు సార్, హెచ్చరిస్తూ ఉన్నారు?
ఏం చేయాలి మళ్ళీ ఉచ్కాయించబడతా అంటే చాలా జాగ్రత్త. మనకు నాకు తెలిసి నేను అనేది ఏంటంటే అలర్ట్ చేసినా మీడియాకు బాధే, ఉత్కాయించినా ప్రొవోక్ చేసినా బాధే. అంటే ఎట్లా అంటే ఓపెన్గా ఏం చేయాలి అంతే కదా చేయాలి. ఇప్పుడు ఆయన ఓన్లీ జనసేన కలే, మీరు అందులో లెటర్లో జాగ్రత్తగా చూడండి, అన్ని పార్టీల కూటమి అందరిపైన బాధ్యత ఉందని చెప్పాడు. ఒక రకంగా కూటమి భాగస్వామ్య పక్షాలు, ఇందులో బీజేపీ చర్చలోనే లేదు. ఈ డిప్యూటీ సీఎం లోకేష్ ఈ గోలలో బీజేపీ లేదు. ఇది ఇష్యూ వల్ల తెలుగుదేశం జనసేన మధ్య. సో అందువల్ల పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా జనసేన శ్రేణులకు అడ్రస్ చేశాడు కనుక అది జనసేన లేఖలాగా ఉంది, కానీ అది ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్పాడు. ఎందుకంటే కూటమి అందరిపైన బాధ్యత ఉంటుంది అన్నాడు. జనసేన వాళ్ళకు ప్రత్యేకంగా ఏం చెప్పాడు, ఎవరైనా నాయకులు స్పందించినా మీరు స్పందించకండి అన్నాడు. కానీ సమస్య ఏంటంటే ఎవరైనా నాయకులు స్పందించకుండా ఉండమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాలి కదా. ఇలాంటి లేఖ చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం శ్రేణులకు ఇవ్వాలి మెసేజ్. మీరు ఈ స్టేటస్కో ఉంటుంది. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు చెప్పారు. నిజంగా ఇది మీకు ప్రజలు తీర్పు చెప్పడానికి చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న విశ్వాసము, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహము, పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానము, నరేంద్ర మోడీ మీదున్న గౌరవము, ఇవన్నీ ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ తన లేఖలో రాసినట్లు వైసీపీ పైన ప్రజల ఆగ్రహమే ముఖ్యం. అదే లేకపోతే ఇవన్నీ ఎంతమంది కలిసినా ఇదేం ఉపయోగపడేది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పింది చాలా కరెక్ట్. గెలిపించింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీల నాయకత్వమే కాదు, గెలిపించింది జగన్మోహన్ రెడ్డి పాలన పైన ప్రజల్లో వ్యక్తమైన తీవ్రమైన వ్యతిరేకత. అదే లేకపోతే 164 సీట్లు ఎట్లా వస్తాయి కూటమికి? అందులో అనుమానమే లేదు. జగన్ పాలన పైన ఒక రకంగా మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఈ కులం ఆ కులం కాదు, ఈ జిల్లా ఆ జిల్లా కాదు, వీరు వారు కాదు, అందరు కలిసి తిరుగుబాటు చేశారు. మూకుమ్మడి తిరుగుబాటు లేదు, 11 సీట్లకు ఎట్లా తగ్గిపోతుంది? అందువల్ల ఆ వాస్తవాన్ని గుర్తించండి. ఇది ఎవరి గొప్పతనము అని లెక్కలేసుకోకండి. ఈ లెక్కలేసుకుంటే సమస్యలు వస్తాయని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నా గొప్పతనం అని, లేదా చంద్రబాబు నాయుడు గొప్పతనం, లోకేష్ గొప్పతనం, మోడీ గొప్పతనం, ఈ లెక్కలు కాదు, ఇది ప్రజల గొప్పతనం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకము. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పాలించి ఉండకపోతే ఈ కూటమికి ఇంత విజయం వచ్చేదా? అనుమానమే లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా రైట్ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు. తర్వాత జనసేన వల్ల రెస్ట్రెయింట్ ఉండమన్నాడు. ఎందుకంటే రేపు జరగబోయే పరిణామాలు, ఒకవేళ కూటమిలో ఈ విభేదాలు పెరిగి కూటమిలో ఏమైనా డివిజన్ వస్తే, ఎందుకంటే మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రావాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది అన్న భావన ఉందో అదేదో అన్నాడు. సో అదేంటి, చాలా క్లియర్గా రేపు అదే జరిగితే, రాధాకృష్ణ హెచ్చరిస్తున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని బీజేపీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనేటువంటి ఆలోచన కాస్త ప్రక్రియగా మారితే అప్పుడు ప్రజలు జనసేన నిందించరు. ఇది మిగతా జనసేన వాళ్ళ తప్పేం లేదు. తెలుగుదేశాలు పదే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తగ్గించండి అంటే ఏం చేస్తారు పాపం జనసేన వాళ్ళు అని ప్రజల్లో ఒక అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. అది పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా జనసేన వాళ్ళని కామ్గా ఉండమంటున్నాడు. ఎవరైనా నాయకులు స్పందించినా కూడా కామ్గా ఉండమంటున్నాడు. సో ఏ నాయకుల్ని మీరు స్పందించకండి అని చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేష్ కదా. స్పందిస్తున్న జనసేన వాళ్ళు కాదు, స్పందిస్తున్నంత తెలుగుదేశం వాళ్ళే కదా. మీరు తెలుగుదేశం పార్టీ చెందిన మంత్రి భరత్ స్పందించాడు, చంద్రమోహన్ రెడ్డి స్పందించాడు, తెలుగుదేశం వాళ్ళే కదా స్పందిస్తున్నది. ఎందుకు వాళ్ళు స్పందించడానికి పవన్ కళ్యాణ్ మీద కోపంతో స్పందిస్తున్నారని అది అనుకుంటే పొరపాటు చాలాసార్లు చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన కోపంతో కాదు, భవిష్యత్ రాజకీయాల్లో తమ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. జనసేన నాయకులు కూడా తమ రాజకీయ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు. రెండు పార్టీలు భిన్నమైన అవసరాలు, భిన్నమైన కాంటెక్స్ట్లు ఉన్నప్పుడు అనివార్యంగా వస్తాయి. ఇది ఎక్కడ దాకా పోతుంది? ఇది ఒకవేళ ప్రజలు ఇంత అపూర్వమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పును గనక 5 ఏళ్ల పాటు కొనసాగించకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇదేంటయ్యా, ఆ జగన్ మీద కోపంతో మిమ్మల్ని అందరినీ కలిసి ఉన్నామని చెప్తే మీరు ఇట్లా తయారయ్యారంటారు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1977లో ఉదాహరణ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక 5 రకాల భారతీయ జనసేన, సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్
ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ సిండికేట్ ఇట్లా అనేక పార్టీలు కలిశాయి. ఇవి ఏవి పరస్పర విరుద్ధ ఆలోచనలు ఉన్న సోషలిస్టులు జనసంఘీయులు కలిశారు. ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో 85కి 85 సీట్లు జనతా పార్టీ గెలిచింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేలీలో, సంజయ్ గాంధీ ఓడిపోయాడు అమేథీలో. నాకు తెలుసు 77 ఎలక్షన్స్. నేను 8వ తరగతి 7th కంప్లీట్ అయ్యి 8th ఎంటర్ అవుతున్నా. ఫస్ట్ టైం నేను వార్తలు అంటూ తెలుసుకున్నది ఆ ఎలక్షన్. నాకు ఇప్పటికి గుర్తు. ఫస్ట్ రిజల్ట్ వరంగల్ జిల్లా SD గిరి అనుకుంటాను. వరంగల్ జిల్లా ఒక సౌత్లో మినహా నార్త్ మొత్తం స్వీప్ అని, మామూలు స్వీప్ కాదు. 3 ఏళ్ళు తిరగకముందే ప్రజలు ఎలా తీర్పిచ్చారు. మళ్ళీ 1980లో జనతా పార్టీని అడ్రస్ లేకుండా ఓడించి ఇందిరాగాంధీని మళ్ళీ భారీ మెజార్టీతో ప్రైమ్ మినిస్టర్ గెలిచారు. ఎమర్జెన్సీ మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చేస్తున్న హెచ్చరిక. మీకు ఇంత ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చినాక జనతా పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా తన్నుకొని కూటమి నాయకులందరూ తలకో పాడుకుంటే ప్రజలు చీదరించుకున్నారు. చీదరించుకొని తాము ఎంత కోపంగా, ఎంత అసహ్యంగా, ఎంత తీవ్రంగా ఇందిరాగాంధీ తిరస్కరించారో అంతే తీవ్రంగా ఇందిరాగాంధీ మళ్ళీ పట్టుకొచ్చి కూర్చొని పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నది. అయ్యా ఇది మీ గొప్పతనం అనుకుంటే పార్టీ రాజకీయ పార్టీలు గుర్తు చేస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన శ్రేణులకు గుర్తు చేస్తున్నాడు, నాయకులకు గుర్తు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదేదో మీ గొప్పతనం అనుకుంటే పొరపాటు, మన గొప్పతనం అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా మన నాయకత్వ గొప్పతనం ఉండవచ్చు, కానీ ప్రజల్లోనే కోపం ఉండకపోతే ఈ తీర్పు వచ్చేదే కాదు. అందువల్ల ప్రజల కోపాన్ని మళ్ళీ చెవి చూడకండి. ప్రజల తీర్పును గనక మీరు ఫ్లిటర్ అవే వదిలేస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. అందుకే నేను 77 ఎలక్షన్ 80 ఎలక్షన్ ఉదాహరణ చెప్పింది. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రజలు ఒక్కసారి మీకు అపూర్వమైన తీర్పు చెప్తారు, మళ్ళీ కోపం వస్తే మామూలుగా తీర్పు చెప్పారు కదా. ప్రజలకు కోపం వస్తే మీకు 2019లో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇవ్వలేదా? ఏ ప్రజలు ఒక రాష్ట్ర విడిపోయినటువంటి ఒక సంక్లిష్ట సందర్భంలో తెలంగాణ ఉద్యమం దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత, రాజశేఖర రెడ్డి మరణానంతర రాజకీయ పరిణామాలు, అసలు తెలుగుదేశం భవిష్యత్తే ఆగమగోచరంగా ఉన్న సమయం 2012 బై ఎలక్షన్లు ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు తర్వాత తెలుగుదేశం అడ్రస్ లేకుండా ఓడిపోయింది. అలాంటి 2014కి వచ్చారు, చంద్రబాబు నాయుడు గెలిపించారు ప్రజలు. ఎందుకు గెలిపించారు? రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞ నాయకుడు కావాలి, అభివృద్ధి పంచాల నిలిపే నాయకులు కావాలి, రాజధాని లేదు, ఒక నగర ఎకానమీని సృష్టించగలిగే సామర్థ్యం నాయకులు కావాలని ప్రజలు వెతుక్కుని చంద్రబాబు నాయుడు కొట్టేశారు. 5 ఏళ్ళు తిరగకముందు ప్రజలు ఏం చేశారు? మళ్ళీ 23 సీట్లకు పరిమితం చేయలేదా? 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా? అదే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడేయలేదా? అందుకే ప్రజల శక్తిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. చాలా కరెక్ట్ అది. ఇది మన నాయకత్వం యొక్క గొప్పతనమే అనుకుంటే పొరపాటు. మన నాయకత్వం ప్రత్యేకత ఉంది, కాదని ఎవరు అనలేరు. కానీ ప్రజల్లో ఉండే కోపము జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. ఆ జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మారదు. ఆయన ఏమి ఇప్పుడు కొత్తగా అధికారంలో లేడు కనుక ఆయన కరెక్షన్ చేసుకునేది ఏం లేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా చిన్న గీత పెద్ద గీత అని చూస్తారు. నీకు కోపం ఎవరిపైన ఎక్కువ ఉంది అన్నది చూస్తారు. కోపం జనతా పార్టీ మీద ఎక్కువ ఉంది, ఇందిరాగాంధీ పైన కోపాన్ని మర్చిపోయారు. ప్రజలు ఎవరిపైన కోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు మీద కోపం పెరిగింది, మీకు అందుకే 23 సీట్ల పరిమితం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం పెరిగింది, చంద్రబాబు నాయుడు మీద కోపం మర్చిపోయారు ప్రజలు. 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు. ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు, చాలా బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అందుకే రియాక్ట్ కాకండి అన్నారు. కానీ ఇదే రకమైన అప్పీల్ తెలుగుదేశం నాయకత్వం నుంచి వస్తే అప్పుడు ఉపయోగం. పవన్ కళ్యాణ్ ఇస్తే ఉపయోగమే. జనసేన వాళ్ళు కాదు కదా మాట్లాడుతున్నది. జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, యాక్ట్ అవుతున్నారు. ఎవరు? ఇప్పుడు యాక్షన్ ఉంటేనే కదా రియాక్షన్ ఉండేది. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉందనుకోండి, అప్పుడు జనసేన వాళ్ళకి తప్పు అవుతుంది. జనసేన వాళ్ళది రియాక్షన్ మాత్రమే, అది కూడా వెరీ మైల్డ్ రియాక్షన్. ఒకరు ఇద్దరు మాట్లాడారు, పెద్దగా జనసేనలో కూడా భారీగా ఏం రియాక్షన్ లేదు. అంటే చాలా తక్కువగా నిప్పున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ నీళ్ళు చల్లాడు. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు, దాని మంట పెరగకుండా చాలా బాధ్యతతో చేస్తున్నాడు. ఇదే రకమైన అంటే యాక్షన్ ఉన్నది కనుక రియాక్షన్ ఉంది. ఎందుకంటే అది న్యూటన్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. తెలుగుదేశం వాళ్ళు ఇంకా అలాగే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, మీరు పవన్ కళ్యాణ్ పోటీగా అనకపోయినా డిప్యూటీ సీఎం చేయండి, సీఎం చేయండి అన్నప్పుడు అది వాళ్ళ పార్టీ కోసమే అంటున్నారు. నిజమే అది. నేను ఇప్పటికీ చెప్తున్నా, వాళ్ళు జనసేనను తగ్గించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికి అంటున్నారని అనుకోను. కానీ అనివార్యంగా ఈ స్టేటస్ కో డిస్టర్బ్ అవుతుంది కనుక, అంటే చంద్రబాబు నాయుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉపనాయకుడిగా ఉన్న స్టేటస్ కో డిస్టర్బ్ కావడం జనసేన అంగీకరించదు. ఇంకా తమ నాయకుడికి తమ పార్టీ గుర్తింపు దొరుకుతుంది కదా. తెలుగుదేశం వాళ్ళు తన అవసరాల కొరకు చేసుకున్నా అనివార్యంగా కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. నువ్వు అటాక్ చేయాలని జనసేన మీరు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ మీరు చేయడం లేదు.
కొలేటరల్ డ్యామేజ్. ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ ఇట్లా పక్క జారాను అనుకోండి, పక్కన గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ తగులుతా గ్లాస్ కింద పడుతుంది. గ్లాసును కొట్టాలని నేను కొట్టలే, నేనేదో సొలిగాను, ఇట్లా సొలిగేటప్పుడు గట్టిగా టేబుల్ పట్టుకున్నాను, కానీ పక్కన ఉన్న గ్లాస్ ఇది పడిపోయింది ఇట్లా. ఇప్పుడు నేను పడేసి నాకు కావాలని దాన్ని పడేయలే కదా, ఇట్లా సొలుగుతే దాని మీద పడ్డా. అదే గ్లాస్ అనుకోండి, గాజు గ్లాస్ అనుకోండి, ఏమవుతుంది, గాజు గ్లాసు మొత్తం పలిగిపోతుంది. గాజు గ్లాసును పలగొట్టాలని నా ఉద్దేశం కాదు, నేను సపోర్ట్ తీసుకోవడానికి టేబుల్ పట్టుకున్నాను, పక్కన గాజు గ్లాస్ ఉంటే తాకింది, అందువల్ల కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేసినా, లోకేష్ను సీఎం చేసినా ఖచ్చితంగా కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్కి జనసేనకి. ఉద్దేశం కాదు అది, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అసలే కాదు, 100% చెప్పండి. పవన్ కళ్యాణ్ పట్ల పూర్తి గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్, కానీ కొలేటరల్ డ్యామేజ్ తప్పదు కదా. అందువల్ల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అందువల్ల ఆ జనసేన వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటే ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేయము, 2029 వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, కొత్త ఉప ముఖ్యమంత్రులు ఉండరు, ఎవరి రోల్ వాళ్ళకే ఉంటుంది అన్నారనుకోండి, అభ్యంతరం లేదు కదా. కానీ క్లారిటీ ఇవ్వట్లేదు కదా సార్. అది తప్పదు కదా. జనసేన అధిష్టానం క్లియర్గా చెప్పేసింది కార్యకర్తలకి, నాయకులకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మందలించారు అని చెప్పారు తప్ప అఫీషియల్ గా ఎక్కడ బయట చెప్పలేదు. పత్రికలు అనుకూల మీడియాలో కథనాలు. ఎస్ సార్, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఏమీ స్పందించొద్దు, కామ్గా ఉండండి అని చెప్పి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, కొంతమంది టీడీపీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, భవిష్యత్తులో లోకేష్ను డిప్యూటీ సీఎంఓ లేకపోతే టీజీ భరత్ కోరుకుంటున్నట్టు సీఎంఓ చేసేస్తే అప్పుడు కూడా కామ్గా ఉండండి అని చెప్పి ఏదన్నా. అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఆపగలుగుతారు, న్యూటన్ ఆపలేడు కదా. న్యూటన్ ఫిజిక్స్ ఇది లాస్ ఆఫ్ మోషన్ అండి, నువ్వు నేను ఆపలేవు కదా, దట్ ఇస్ లాస్ ఆఫ్ మోషన్ కదా. యూ కాంట్ స్టాప్ న్యూటన్. మీరు లాస్ ఆఫ్ మోషన్ గమనాగమన సూత్రాలను ఆపలేవు, ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. తప్పదు, నువ్వు పరిణామం ఒకవైపు వస్తున్నప్పుడు ఇంకోవైపు పరిణామం వస్తుంది కదా. చలి పెడితే స్వెటర్ వేసుకోవద్దు, మీరు సంయమనం పాటించండి అంటే కలవది. మీకు వేడి తగిలితే ఇలా అనకుండా దూరం జరగకుండా ఉండవు, వేడి తగిలినా అలాగే ఉండండి, మీ చేతులు కాలినా అలాగే ఉండండి అంటే ఉంటారా? ఉండలేరు కదా. మీరు బాగా అలసిపోయారనుకోండి, మధ్యలో కుర్చీ ఉంటే కూర్చుంటారు, అలసిపోయినా కుర్చీలో కూర్చోకండి అని పవన్ కళ్యాణ్ పిలిపితే ఆగలరా? అసలు ఆగరు సార్, జన సైనికులు అయితే అసలు ఆగరు. అది న్యూటన్ లాస్ అండి, దట్ ఇస్ ఆల్ సైన్స్ ఫిజిక్స్ కదా. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. రేపు సమాజంలో రేపు జరగకూడదే జరిగితే కూటమిలో పవన్ కళ్యాణ్ తప్పు లేదు అని ప్రజలైతే అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ బాబా ఎప్పుడో హెచ్చరించాడు, ఆయన చేయాల్సింది చేశాడు, మరి ఏం చేస్తారు అని ఒక భావన కలుగుతుంది కదా. అది పవన్ కళ్యాణ్ ఈజ్ అపీలింగ్ టు ద లార్జర్ పబ్లిక్. జనసేన వాళ్ళకని కూడా పొరపాటు. పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఫిజిక్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆపలేడని. పవన్ కళ్యాణ్ ఫిజిక్స్ తెలియదా? కానీ బట్ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా తెలుగుదేశంలో ప్రాబ్లం ఏంటి, ఏం చేయగలుగుతారు? ఈ స్టేటస్కో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాలి. అది చెప్తే మీకు ఈ సమస్య అనివార్యంగా వస్తుంది. వాళ్ళు కూడా కావాలని చేస్తున్నది కాదు. తెలుగుదేశంలో కూడా ఈ సమస్య ఎందుకు వస్తుంది, కావాలని చేస్తున్నది కాదు, అనివార్యంగా అవుతున్న సమస్య అది. ఎందుకంటే అనివార్యంగా అవుతుంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంత 29 34 సమ్ టైమ్ ఈ కెనాట్ బి యాక్టివ్ కదా వయసు రీత్యా. ఆ అబ్జెక్టివ్ కండిషన్ క్రియేట్ చేస్తున్నదే తప్ప ఇది సబ్జెక్టివ్గా కావాలని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని కూడా పొరపాటు. తెలుగుదేశం వాళ్ళు కూడా కావాలని చేస్తున్నది కాదు, ఇది ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు వస్తుంది. ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు వచ్చినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ కండిషన్ ఏదున్నా అది కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ మీద జనసేన పడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇట్స్ రెండో ఆబ్జెక్టివ్ రియాలిటీ, నథింగ్ ఈజ్ సబ్జెక్టివ్. జనసేన వాళ్ళ సబ్జెక్టు కాదు, తెలుగుదేశం వాళ్ళ సబ్జెక్టు కాదు. కూటమిలో విభేదాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటు. కూటమిలో ఉన్న టీడీపీ జనసేన మధ్య పర్ఫెక్ట్ మైత్రుంది, లీడర్షిప్ మధ్య పర్ఫెక్ట్ గౌరవం ఉన్నది, కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీల మధ్య ఘర్షణ కదా, అనివార్యం కదా.